అగ్రికల్చర్ అంటే వ్యవసాయం చేసి కానీ, గవర్నమెంట్ జాబ్ ప్రభుత్వ ఉద్యోగం ద్వారా కానీ, అదేవిధంగా ప్రైవేట్ ఉద్యోగం ద్వారా కానీ, తర్వాత బిజినెస్ చేసి కానీ డబ్బు అనేది సంపాదిస్తారు. ఈ డబ్బును మన అవసరాల దృష్ట్యా అంటే మనం నిత్యం మనము ఏదో రకంగా మన అవసరాలు ఉంటాయి కాబట్టి అవి కొనుక్కొచ్చుకోవాలి కాబట్టి మనం ఖర్చు చేస్తాము. అందుకే ఖర్చు పెడుతున్నాం కాబట్టి మనము కస్టమర్ అయినము. మిత్రులారా, మనము కస్టమర్ అయినాం కాబట్టి మనము మనకు అవసరమైన వస్తువులు కొనుక్కోవాలి. చూడండి మిత్రులారా, ఇక్కడ మనము మన వస్తువులు కొనుక్కోవాలంటే మనం కస్టమర్ ఇక్కడ ఉన్నాము. వస్తువులు కంపెనీలు తయారవుతున్నాయి. ఈ కంపెనీలు తయారైనటువంటి వస్తువులను మనము వాడుతున్నాం. అంటే మార్నింగ్ లేచి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఏదో ఒక వస్తువు అవసరం పడుతుంది. అయితే ఇక్కడ మనం కంపెనీ నుంచి వస్తువులు తెచ్చుకోవాలి. కానీ ఎవ్వరు కూడా కంపెనీ నుంచి డైరెక్ట్ వస్తువులు తెచ్చుకోరు మిత్రులారా. మనము మన దగ్గరలో ఉన్నటువంటి రిటైల్ షాప్ నుంచి వస్తువులను తెచ్చుకుంటాం. కానీ రిటైల్ షాప్ అతను వస్తువులు తయారు చేయడు. మిత్రులారా, అతను ఏం చేస్తాడంటే ఒక హోల్సేల్ షాప్ దగ్గర నుంచి వస్తువులను తీసుకొస్తాడు. హోల్సేల్ షాప్ అతను కూడా వస్తువులు తయారు చేయడు. అతను ఒక డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి తీసుకొస్తాడు. ఇక్కడ మిత్రులారా, డిస్ట్రిబ్యూటర్ కూడా వస్తువులు తయారు చేయడు. ఒక C&F ఏజెంట్ అని ఉంటాడు. కంపెనీ ఒక ఏజెంట్ను పెట్టుకుంటుంది. ఆ ఏజెంట్ దగ్గర నుంచి తీసుకొస్తాడు. ఆ ఏజెంట్ మాత్రమే కంపెనీ నుంచి వస్తువులు తీసుకొస్తాడు. ఇలా కంపెనీలో తయారైనటువంటి వస్తువు మన దగ్గర చేరడానికి ఇన్ని చేతులు అనేది మారుతూ ఉంటుంది. అర్థమైందా మిత్రులారా? కానీ ఇవే కాకుండా ఈ కంపెనీలో తయారైన వస్తువులు మనకు తెలియాలి అంటే అడ్వర్టైజ్మెంట్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. చూడండి మిత్రులారా, ఇక్కడ ఈ అడ్వర్టైజ్మెంట్ చేసే వాళ్ళు సామాన్యులు కారు. ఒక ప్లేయర్స్ కానీ కావచ్చు, అదేవిధంగా సినిమా హీరో హీరోయిన్లు కావచ్చు. వీళ్ళు కోట్ల రూపాయలు తీసుకొని ఒక వస్తువు మీద అడ్వర్టైజ్మెంట్ అనేది చేస్తారు. వీళ్ళు టీవీల ద్వారా కానీ పేపర్ల ద్వారా కానీ అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. అవి చూసి మనము వస్తువులు ఇక్కడ రిటైల్ షాప్ దగ్గర నుంచి తీసుకొస్తాం. ఇలా మధ్యన వీళ్ళందరూ కూడా ఈ వస్తువును చేరవేర్చడంలో ముఖ్య పాత్ర పోషిస్తారు. అందుకే మిత్రులారా, ఇక్కడ 40 రూపాయలకు తయారైనటువంటి వస్తువు కంపెనీ లాభంతో 10 రూపాయలు లాభంతో 50 రూపాయలకు బయటకు వస్తుంది వస్తువు. ఇట్లా 50 రూపాయలకు వస్తువు వచ్చింది. వీళ్ళన్ని చేతులు మారింది కాబట్టి ఇక్కడికి వచ్చే వరకు 100 రూపాయలైంది. అంటే మిత్రులారా, మీరు అర్థం చేసుకోండి, 50% ఖర్చు అయితే ఇక్కడికి వచ్చే వరకు 100%. అంటే దాదాపు మనము ఒక 100 రూపాయలు ఖర్చు పెడుతున్నామంటే ఇక్కడ 50 రూపాయలు కంపెనీకి వెళ్తుంది, 50 రూపాయలు ఈ మధ్యవర్తులకు వెళ్తుంది. అర్థం చేసుకుంటారా మిత్రులారా? అంటే మనం ఒక 50,000 గిట్ట మనం ఒక నెలలో ఖర్చు పెడుతున్నామంటే 25,000 కంపెనీకి వెళ్తుంది, 25,000 మధ్యవర్తులకు వెళ్తుంది. ఇలా మన తాత ముత్తాతల నుంచి కూడా ఇటువంటి సిస్టంలనే వస్తువులు కొనుక్కొచ్చుకున్నాం. అందుకే ఏమైందంటే ఇది సాంప్రదాయబద్ధ వ్యాపారం అన్నట్టు అయిపోయింది. అంటే కంపెనీలో తయారవుతుంది, మన దగ్గర రావడానికి వీళ్ళు ఖచ్చితంగా మధ్యవర్తులు పనిచేస్తున్నారు. పెట్టుబడి వాళ్ళ రకంగా వాళ్ళ విధంగా వాళ్ళు పెట్టుబడి పెట్టి చేస్తారు, వాళ్ళ లాభాలను తీసుకుంటారు. కాబట్టి మనకు వస్తువు అనేది కంపెనీ నుంచి మన దగ్గరకు వచ్చారు 50% పెరిగిపోయింది అన్నట్టు. అందుకే ఇటువంటి వ్యాపారాన్ని ఏమంటారంటే ట్రెడిషనల్ బిజినెస్ అంటారు, సాంప్రదాయబద్ధ వ్యాపారం. అయితే ఇక్కడ మన కంపెనీ ఏమంటుందంటే ఇది సరైన పద్ధతి కాదు. మరి ఏంది సరైన పద్ధతి? నేను వస్తువులు తయారు చేస్తా, అక్కడి నుంచి ఒక షాపు దగ్గరలో ఉన్నటువంటి షాపు RCM షాప్ దగ్గర చేరవేరుస్తా. అప్పుడు మీరు ఇక్కడి నుంచి మీరు వెళ్ళి వస్తువులు తెచ్చుకోండి. చూడండి, ఇక్కడ మధ్యవర్తులు ఎవ్వరు లేరు. అంటే కంపెనీలు తయారై డైరెక్ట్ మన దగ్గరకు వస్తుంది. అయితే ఇక్కడ నాకు 50 రూపాయలకు తయారైంది, నాకు ఇక్కడికి చేరవేర్చడానికి ట్రాన్స్పోర్టేషన్ ఒక 5% అవుతుంది.
అంటే షాప్ దగ్గరకు వచ్చేవరకు 55% అయింది. చూడండి మిత్రులారా, అంటే 50 రూపాయలకు తయారైంది, 5% చేరవేర్చనికే, అంటే షాపుల వస్తువు 55% ఇక్కడికి వచ్చింది. అయితే మనం ఇంతకుముందు 100% పే చేస్తున్నాము, కానీ ఇక్కడికి వచ్చారు 55%. అంటే దాదాపు 45% అనేది ఇక్కడ మిగులుతుంది. చూడండి మిత్రులారా, 45% ఇక్కడ మిగులుతుంది. అయితే ఈ 45% మీరే తీసుకోండి అని చెప్పి కంపెనీ చెప్తుంది. అంటే ఎలా తీసుకోమంటుందంటే, ఇక్కడ ఎంఆర్పి పైన డిస్కౌంట్ ఇస్తుంది, తర్వాత వ్యాపారం చేసుకోనికి ఆస్కారం కూడా ఇస్తుంది. ఇటువంటి బిజినెస్ ని ఏమంటారంటే MLM, అంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్ లేదా డైరెక్ట్ సెల్లింగ్ అని చెప్పి పిలుస్తారు. ఇప్పుడు ఇటువంటి వ్యాపారాన్ని మన RCM చేస్తుంది, డైరెక్ట్ సెల్లింగ్ ను చేస్తుంది. RCM అంటే రైట్ కాన్సెప్ట్ మార్కెటింగ్. చూడండి మిత్రులారా, ఇక్కడ మన RCM అనేది 45% మనల్ని తీసుకోమంటుంది కదా, దీన్ని 3 రకాలుగా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఫస్ట్ది పర్ఫార్మెన్స్ బోనస్ అని చెప్పి 10 to 32% ఇస్తుంది. అదేవిధంగా 3 to 8% రాయల్టీ బోనస్ ఇస్తుంది. అదేవిధంగా 1 to 5% టెక్నికల్ బోనస్. ఇలా 3 విధాలుగా ఈ 45%ను డిస్ట్రిబ్యూట్ చేస్తుంది కంపెనీ. చూడండి మిత్రులారా, ఇక్కడ పర్ఫార్మెన్స్ 32% అనేది ఈ రేషియో లోపల, అంటే బిజినెస్ 100 నుంచి 499 వరకు అయితే 10%, అలా 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 3,50,000 అయి పైన అయితే 32%. అట్లా ఈ రాయల్టీ బోనస్ కు చార్టు, టెక్నికల్ బోనస్ కు చార్టును డిసైడ్ చేసింది. చూడండి మిత్రులారా, మనం చేయవలసింది మరి ఇటువంటి డైరెక్ట్ సెల్లింగ్ లోపల మనం అలా ఎలా చేయాలి, అంటే మనం ఎలా పర్చేజ్ చేయాలనేది తెలుసుకుంటే, ఇక్కడ మిత్రులారా ఇందులోపల ఫ్రీ జైనింగ్, అంటే డబ్బులు ఏమాత్రం కూడా కట్టవలసిన అవసరం లేదు. అంటే మనం ఉచిత జైనింగ్ అనేది, ఉచిత అడ్మిషన్ అనేది ఇందులో ఉంది. అయితే మనం చేయవలసిందల్లా ఒక ఫోటో, ఆధార్ కార్డు, బ్యాంకు డీటెయిల్స్, పాన్ నెంబర్. అంటే ఇక్కడ KYC ఓకే కావడానికి గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము వీటి లోపల ఇవన్నీ తీసుకెళ్ళి ఆన్లైన్ లోపల rcmbusiness.com అనే వెబ్సైట్కి వెళ్ళి, లేదంటే యాప్ కూడా డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా మనమే స్వయంగా వీటిని అప్లోడ్ చేసుకొని మనము జైన్ కావచ్చు. ఎప్పుడైతే జైన్ అవుతామో మనకు ఒక ఐడి వస్తుంది. ఏమొస్తుంది? మనకు ఒక ఐడి నెంబర్ వస్తుంది. అంటే ఎక్కడైనా చూడండి మిత్రులారా, నెంబర్ అనేది కంపల్సరీ అవసరం. బ్యాంకుకి వెళ్ళినా అకౌంట్ నెంబరు, అదేవిధంగా రేషన్కి వెళ్ళినా కూడా ఆ రేషన్ నెంబర్ అనేది ఉంటుంది. ఇక్కడ నెంబర్ అనేది ఖచ్చితంగా అవసరం. ఈ విధంగా ఉచితంగా మనం జాయిన్ అయిన వచ్చిన ఐడి నెంబర్ తోటి మనము పర్చేజ్ చేయొచ్చు. ఈ పర్చేజ్ చేయడం వల్ల 5 రకాల లాభాలు ఉన్నాయి. చూడండి మిత్రులారా, ఈ 5 రకాలు ఏంటివంటే, మొదటిది వచ్చేసి 5 to 25% డిస్కౌంట్ ఆన్ ఎంఆర్పి. అంటే మనకు ఎంఆర్పి పైన 5 నుంచి 25% డిస్కౌంట్ కొనేటప్పుడే వచ్చేస్తుంది. రెండవది 10 నుంచి 32% కమిషన్ అనేది బిజినెస్ వాల్యూమ్. అంటే ఇక్కడ కంపెనీ ఏం చేస్తుందంటే బిజినెస్ వాల్యూమ్లలో క్యాల్కులేట్ చేస్తుంది. కాబట్టి మనం కొన్న వస్తువులు ఇంతకుముందు మనం చార్ట్లో చూపించాం కదా, అలా మనం ఎంతైతే అంటే 100 రూపాయల నుంచి 3,50,000 వరకు మధ్యన స్లాబులు ఉన్నాయి కదా, స్లాబులను బట్టి 10% నుంచి 32% అనేది కమిషన్ రూపంలో మన అకౌంట్లకు వచ్చేస్తుంది. నెక్స్ట్ మూడవ లాభం. ఇక్కడ చూడండి మిత్రులారా, మనం ఆల్రెడీ మన డీటెయిల్స్ అని పెట్టి ఎంట్రీ చేసాం. మన నెంబర్ మీద వస్తువులు కొంటున్నాం కాబట్టి మన పేరు మీద ఒరిజినల్ బిల్ అనేది వస్తుంది. చూడండి మిత్రులారా, ఇంకొకటి, ఎప్పుడైతే ఒరిజినల్ బిల్ వస్తుందో ఇక్కడ వస్తువులు డూప్లికేట్ కావడానికి కూడా ఛాయిస్ లేదు. ఎందుకంటే మధ్యవర్తులు ఎవ్వరు లేరు కాబట్టి డైరెక్ట్ కంపెనీ నుంచి మన దగ్గరికి వస్తువు వస్తుంది కాబట్టి ఏ కంపెనీ కూడా డూప్లికేట్ తనంతట చేయదు, మధ్యవర్తులే చేస్తుంటారు. ఇక్కడ మధ్యవర్తులు ఎవ్వరు లేరు కావున మనకు వస్తువులు కల్తీ కావడానికి ఆస్కారం లేదు.
అదేవిధంగా గవర్నమెంట్కు ట్యాక్స్ కూడా పే అయ్యి వస్తుంది. నెక్స్ట్ 4వ లాభం చూడండి. మనం వస్తువులు కొంటాము, ఒక్కోసారి మనకు నచ్చకపోవచ్చు. చూడండి, ఒక 10 సబ్బులు కొంటే ఒకటి వాడి చూస్తే మంచిలే అనిపించింది అనుకోండి, మిగతా 9 వస్తువులను మన కొన్న డేటు నుంచి 30 రోజుల్లో రిటర్న్ ఇచ్చి మన డబ్బులు మనం తీసుకునే అవకాశం కూడా ఉంది. చూడండి మిత్రులారా, ఇక్కడ మనం ఎక్కడనన్నా పెట్టుబడి పెడుతున్నామా? లేదు. షాపును మారుస్తున్నాం. అంటే ఇప్పటి వరకు మన దగ్గరలో ఉన్న షాపులో కొన్నాము, ఇప్పుడు ఆర్షియం షాపులో కొనడం వల్ల ఇవన్నీ బెనిఫిట్స్ వస్తున్నాయి. ఇదే కాకుండా 5వ లాభం చూడండి మిత్రులారా, ఇక్కడ మనం ఎప్పుడైతే వస్తువులు కొంటూ వాడుతున్నాం, బాగా అనిపించింది అనుకో, మనము 10 మందికి చెప్పే ఆస్కారం ఉంటుంది. అలా చెప్పడం వల్ల మనం వ్యాపారం చేసుకోవచ్చు. అంటే సొంత బిజినెస్, పెట్టుబడి లేకుండా వ్యాపారము చేసుకోవచ్చు. మనకు దొరికినటువంటి ఫ్రీ సమయాన్ని ఉపయోగించుకుంటే సరిపోతుంది. చూడండి మిత్రులారా, ఇక్కడ మనని నమ్మే వాళ్ళు ఒక 10 మంది ఖచ్చితంగా ఉంటారు. ఆ 10 మందికి ఈ వస్తువుల గురించి చెప్పి మీరు ఎలా అయితే ఇందులో జాయిన్ అయ్యారో ఆ విధంగా వాళ్ళను కూడా ఈ సిస్టంలోకి తీసుకొస్తే మీరు వ్యాపారంలోకి వచ్చినట్టు. అయితే వ్యాపారంలోకి రావాలంటే ముఖ్యంగా మనము మినిమము 1000 బిజినెస్ వాల్యూమ్ బిజినెస్ అయ్యే విధంగా వస్తువులు పర్చేజ్ చేయాలి. అలా పర్చేజ్ చేసినప్పుడు మనము వ్యాపారం చేసుకోనికి అర్హులం. ఒకవేళ వ్యాపారం చేయొద్దు అనుకున్నాం అనుకోండి, మనం ఎంత కొనుక్కున్నా కొనుక్కోవచ్చు, కండిషన్ ఏం లేదు. కానీ వ్యాపారం చేయాలంటే మాత్రము తక్కువలో తక్కువగా 1000 బీవీ పర్చేస్, అంటే దాదాపు 1500 నుంచి 2000 మధ్యన వస్తువులు కొనాలి. కొంటే 1000 బీవీ వస్తుంది. అప్పుడు మనము వ్యాపారం చేయడానికి అర్హులమవుతాం. ఎవరైతే మనం 10 మందికి చెప్తామో వాళ్ళను మన లైన్ కింద మన ఐడిని ఇస్తూ వాళ్ళను మన కింద జాయిన్ చేయాలి. ఎలాంటి మిత్రుల ఒక నలుగురిని ఇలా జాయిన్ చేసినాం. జాయిన్ చేసిన తర్వాత వీళ్ళు కూడా ఏం చేస్తారు, వీళ్ళు కూడా ఇంతకుముందు సిస్టాన్ని ఫాలో అవుతూ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళని కూడా తెలిసిన వాళ్ళని జాయిన్ చేస్తూ ఉంటారు. ఇలా ఇలా జాయిన్ చేసిండు, బి ఇలా జాయిన్ చేసిండు, సి ఇలా, అంటే ఇలా జాయిన్ చేసుకుంటూ పోతే ఒక మన కింద ఒక డౌన్ లైన్ అనేది ఒక గ్రూప్ అనేది తయారవుతుంది. ఈ గ్రూప్ పర్చేజ్ చేస్తూ ఉంటే మనకు లాభాలు కూడా వస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఇక్కడ మనం పర్చేజ్ చేయడం వల్ల ఇంతకుముందు చెప్పినట్టు పర్ఫార్మెన్స్ బోనస్, అదేవిధంగా రాయల్టీ బోనస్, అదేవిధంగా టెక్నికల్ బోనస్, ఇట్లా ఒక్కొక్క స్లాబులు చేంజ్ అవుతూ వస్తుంటే మనకి ఈ రకంగా ఇన్కమ్ అనేది